హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా గత 3-4 రోజుల నుంచి కూడా తిరుపతి లడ్డూలో ఏదైతే అది ఒక ఆవు మాంసం అందులో కలిసింది, లేకపోతే జంతువుల యొక్క కళేబరాల నుంచి వచ్చిన నూనెతో తయారవడం అయితే జరుగుతుంది. క్వాలిటీ లేని నెయ్యి అంటే నాసిరకం నెయ్యితో తయారు చేయడం అయితే జరుగుతుంది. చేపల నూనెతో తయారు చేయడమే అనేటట్టు చాలా వ్యాఖ్యలైతే సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్స్ అవుతుంది. అంటే మెయిన్‌గా గత 5 ఏళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాని యొక్క విలువల్ని కూడా హిందూ ధర్మాలన్నిటిలో కూడా నీరుగార్చేశారు. మెయిన్‌గా ప్రసాదం కూడా చాలా నాసిరకంగా ఉంది. క్వాలిటీ లేదు. పైగా ఇదంతా కల్తీగా తయారు చేస్తున్నారు అనేటట్టు చాలా ఆరోపణలైతే వస్తున్నాయి. దాని మీద గుజరాత్‌లో ఉన్న ఒక ల్యాబ్‌కి టెస్ట్‌కి పంపిస్తే ఖచ్చితంగా అందులో ఉంది అని చెప్పి తేలినట్టయితే కూటమి ప్రభుత్వం అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. దాని మీద మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు కావాలనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి మధ్యలోకి లాక్కొచ్చి ఈ లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టి రాజకీయం చేస్తున్నాడు అనేటట్టయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు కావాలని లడ్డూ వ్యవహారాన్ని పెట్టి ఇదంతా కూడా అబద్ధం. గత 5 ఏళ్ళు కూడా మేము చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా పాటించాం. కానీ మా మీద అబద్ధపు ప్రచారాలు చేస్తూ మా మీద తప్పుడు రాజకీయాలు చేయడానికి చూస్తున్నాడు అనేటట్టయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని విమర్శిస్తున్నాడు. కానీ వాస్తవాల్లోకెళ్ళి మనం మాట్లాడుకుంటే గత 5 ఏళ్లలో పోనీ లడ్డూ వ్యవహారం మనం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకుంటే అంతర్వేది రథం ఏదైతే ఉందో, అంతర్వేది సత్యనారాయణ స్వామి రథం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టడం వాస్తవం. కోనసీమ జిల్లాలో అల్లర్లు సృష్టించి అక్కడ చాలామంది యువకుల మీద కేసులు పెట్టడం అనేది వాస్తవం. రాష్ట్రంలో ఉన్న దేవాలయాల మీద దాడులు జరిగినాయి అనేది వాస్తవం. రాష్ట్రంలో ఉన్న చాలా గుళ్ళ మీద దొంగతనాలు జరగడం కానీ, హుండీలు ఎత్తుకెళ్ళిపోవడం కానీ అవన్నీ జరగడం వాస్తవం. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాల మీద ఉన్న విగ్రహాలను పగలగొట్టడం, వాటిని అవమానించడం, పైగా కొన్ని చోట్ల వాటిని తగలబెట్టడం, ముక్కల కింద చేసేయడం అనేది వాస్తవం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో వాటికి సంబంధించిన భూములు కానీ, ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి దోచేయడం అనేది, కబ్జా చేసేయడం అనేది వాస్తవం. పైగా మెయిన్‌గా చూసుకుంటే ఇలా ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి ప్రజల దగ్గర నుంచి కూడా ప్రత్యేకించి కొత్త విధానంలో విరాళాలు సేకరించడం, పైగా సేకరించిన విరాళాలకి స్లిప్పు అంటే రిసిప్ట్ అనేది ఇవ్వకపోవడం, పైగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న భూములు కొన్ని వాడుకోవడం వాస్తవం. అది కాకుండా మెయిన్‌గా హుండీ డబ్బులు ఏవైతే ఉన్నాయో హుండీ డబ్బుల్లో వచ్చిన డబ్బుల్ని బయటకు తీసి బయట వాళ్ళకి నచ్చిన అభివృద్ధి కార్యక్రమాల కంటే కొన్ని ఏవైతే కొన్ని పార్టీ బిల్డింగ్స్ కట్టుకోవడానికి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా వంతెనలు కడుతున్నారని అంటే వాటికి వాడుకోవడం అనేది వాస్తవం. మెయిన్‌గా తిరుమల తిరుపతి దేవస్థానంలో కాలినడకన వెళ్ళే భక్తులకి ఫ్రీ ప్రసాదాలు, తాగడానికి పాలు కానీ, కొన్ని పానీయాలు కానీ, అంటే మంచినీటి సదుపాయం కానీ, మజ్జిగలే కానీ, లేకపోతే పాలు కానీ, తర్వాత నీరు కానీ, మెయిన్‌గా తినడానికి పులిహోర కానీ, చక్కెర పొంగలే కానీ ఇలాంటి కొన్ని ఫ్రీ ప్రసాదాలు పెట్టడం, తర్వాత ఫ్రీ దర్శనాల కింద కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఇవన్నీ కూడా గతంలో ఉంటే అవన్నీ కూడా తీసేసారు. ఎప్పుడు 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంటే ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ఈ లడ్డూ ప్రసాదం అనేది అందులో కల్తీ జరిగిందనేది, అందులో ఆవు మాంసం, ఎద్దు మాంసం అనేవి కలిసే అనేది వాస్తవాలు ఎందుకు కావు? అందులో నాసిరకం నెయ్యి వాడారు అనేది ఎందుకు వాస్తవం కాదు? పైగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, పైగా వైవి సుబ్బారెడ్డి ఆ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే, ప్రతి బయట నుంచి వచ్చిన ప్రతి నెయ్యిని కూడా టీటీడీ దేవస్థానంలో ల్యాబ్‌లో టెస్ట్ చేయించి వాడతాం అనేటట్టు అయితే వాళ్ళు చెప్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా వాడామని వాళ్ళు చెప్తున్నారు. అంటే టీటీడీకి సంబంధించి కూడా అక్కడ ఒక ల్యాబ్ ఉంది, పరీక్షలు చేయడానికి అక్కడ ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్‌లో ప్రతి ఒక్క ఫుడ్‌కి సంబంధించి ప్రతి ఒక్కదాన్ని కూడా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే, సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే దాన్ని దేవస్థానాల్లో వర్క్ చేయడానికి వాడతారు అనేటట్టు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ఈవో కానీ, ప్రభుత్వం కానీ ఏం చెప్తున్నారంటే అసలు టీటీడీలో ల్యాబే లేదు, అక్కడ ఎలా టెస్టులు చేస్తారన్నట్టు చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది వాస్తవం, వాళ్ళు చెప్పేది వాస్తవం అని అంటే
రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఇన్ని ఆరోపణలు హిందూ దేవాలయాల మీద గాని, హిందువుల దేవుళ్ళ మీద గాని, హిందువులకు సంబంధించిన కార్యక్రమాల మీద గాని ఎన్నో ఆరోపణలు జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి, ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. ప్రతి ఒక్కటి కూడా గొడవలకి దారి తీసేటట్టు, ప్రతి ఒక్కల హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు అయితే జరిగినాయి. మరి అవన్నీ వాస్తవాలైనప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అనేది అందులో కల్తీ జరగలేదనేది ఎందుకు వాస్తవం కాదు అనేదే ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా చర్చగా జరుగుతుంది. ఇంకా అదే లడ్డు మీద మనం చూసుకుంటే టీటీడీ దేవస్థానాల్లో పనిచేసిన సీనియర్ పంతులు అంటే ఎవరైతే స్వామివారి దగ్గర అర్చకుల కింద వ్యవహరిస్తారో ఆ పంతుల్లే కానీ కొంతమంది హిందూ దేవాలయాల మీద కొంచెం ప్రవచనాలు చెప్పే ఎవరైతే బ్రాహ్మణ్సే కానీ లేకపోతే పంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా 100% జరిగింది అనేటట్టు చెప్తున్నారు. మరి అంతమంది ఆరోపిస్తున్నప్పుడు అంతమంది కూడా అక్కడ నిత్యాన్నదానాల్లో కూడా భోజనం క్వాలిటీ కూడా తగ్గింది, ఫుడ్ క్వాలిటీ తగ్గింది, అక్కడ ఇచ్చే ప్రసాదాల్లో కూడా క్వాలిటీ తగ్గింది అనేటట్టు అయితే చెప్తున్నారు. మరి అవన్నీ వాస్తవాలైనప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నా మీద ఆరోపణలు చేస్తున్నాడు అనేటట్టు అయితే తిరిగి ఆరోపణలు చేస్తున్నాడు తప్పితే దాన్ని ప్రూవ్ చేద్దాం అనేటట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు తప్పు చేయకపోతే డైరెక్ట్గా మీ వైవి సుబ్బారెడ్డి, మీ మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి వెళ్ళి ప్రమాణం చేస్తానన్నాడు కదా, చేయమని వెళ్ళి నేను గత 5 ఏళ్లలో ఉన్నప్పుడు ఏ తప్పులు జరగలేదు, అన్నీ కూడా క్రమబద్ధంతో నీతి నిజాయితీతో క్రమశిక్షణతో జరిగినాయని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేస్తానన్నాడు కదా, చేయమనండి వెళ్ళి. ఆల్రెడీ టీడీపీ నుంచి చాలామంది కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమైతే రండి అనేటట్టు ఒక సవాల్ విసరడం అయితే జరిగింది. మరి మీరెందుకు వెళ్ళడం లేదు? అది మీరు చేసింది తప్పు అయితే మీరు ఈరోజు దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అది అవాస్తవం అయితే ఖచ్చితంగా మీరు వెళ్తారు, మీరు వెళ్ళి ప్రమాణం చేస్తారు. మీకు దమ్ము ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట ఈ ఎవరైతే దేవుళ్ళని నమ్మే హిందువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా 100% నమ్మేది ఏంటనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది గత 5 ఏళ్ళు భ్రష్టు పట్టుకుపోయింది, చాలా అరాచకాలు జరిగినాయి, అన్య మతస్థుల్ని ఆ దేవాలయంలో అధికారుల కింద నియమించడం జరిగింది. అండ్ అదే కాకుండా మెయిన్గా తిరుపతి లడ్డు అనేది ప్రసాదం అనేది కల్తీ జరిగింది అనేది 100% అనేటట్టు అయితే ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. అదే 100% నిజం. అది దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేసినా దాన్ని ప్రజలైతే మాత్రం క్షమించే విధానం అయితే లేదు. ఖచ్చితంగా దాని మీద రాబోయే రోజుల్లో కమిటీ వేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం వైవి సుబ్బారెడ్డి అండ్ భూమా కరుణాకర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే 100% ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు.